సో నిన్న మనం జైనిజం చూసాం కదా. ఈరోజు బుద్ధిజం. సో జైనిజం కొంతమంది ఫాలో అయ్యారు. అప్పట్లో బాగా ఫాలో అయింది బుద్ధిజం. జైనిజం ఈ రెండింటికి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారు. సో ఈ పేరు అన్నాం కదా, చంద్రగుప్త ఏం ఫాలో చేశాడు బాగా? జైనిజం. ఎవరితో పాటు చేశాడు? భద్రబాహు. ఓకే, భద్రబాహు రాసిన గ్రంథం ఏంటి? కల్పసూత్ర. ఇది భద్రబాహు ఏ సెట్? శ్వేతాంబర, దిగంబర సెట్. ఈయన శ్వేతాంబర సెట్. ఎవరు ఇంకో ఆయన? స్థూలబాహు. సో ఇది కొంచెం అవుట్లైన్ చేద్దాం. ఇప్పుడు మనం బుద్ధిజం గురించి డిస్కస్ చేద్దాం. ఈ బుద్ధిజంని ఎవరయ్యా ఫేమస్ చేసిందంటే, బుద్ధిజం ఫేమస్డ్ బై గౌతమ్ బుద్ధ. ఇంకా చాలా పేర్లు ఉన్నాయి. తథాగత, తెలుగులో రాస్తున్నాం. తథాగత అన్న ఈయన, గౌతమ్ బుద్ధ అన్న ఈయన, గౌతమ బుద్ధ అన్న ఈయన, ఇంకా శక్యముని అన్న ఈయన. వీళ్ళ ముగ్గురు ఈక్వల్ ఈయనే. గౌతమ్ బుద్ధుడికి వేరే వేరే పేర్లు. సో వీళ్ళకి ప్రతి ఒక క్లాన్ ఉంటుంది. క్లాన్ అంటే ఏంటి? గోత్రం లాగా. సో ఈయనదేం గోత్రం అంటే శక్య గోత్రం. అందుకని ఈ శక్యముని అనే పేరు వచ్చింది, శక్యముని. అయితే వర్ధమాన మహావీర క్లాన్ ఏంటి? జ్ఞాత్రిక. గుర్తుపెట్టుకోవాలి, జ్ఞాత్రిక. ఓకే, సో ఈయన గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో ఈయన ఎక్కడ పుట్టాడంటే నేపాల్లో పుట్టాడు. నేపాల్లో లుంబిని వనం. తెలుగులో రాసిన లుంబిని వనం. ఇది లుంబిని వనంలో పుట్టాడు. ఎప్పుడు? 563 బీసీలో పుట్టాడు. 483 బీసీలో చచ్చిపోయాడు. 483 బీసీలో ఎక్కడ చనిపోయాడు? కుషీనగర్లో చనిపోయాడు. ఇవి ఇంపార్టెంట్. ఎందుకు? కొన్ని ఫేమస్ ప్లేసెస్లో. ఇంకేంటివి? ఈ లుంబిని వనం కానీ, కుషి వనం కానీ. సో ఆయన ఎక్కడ పుట్టాడు? వర్ధమాన మహావీర ఎక్కడ పుట్టాడు? పావపురి. ఎక్కడ చనిపోయాడు? పావా. ఇవి బాగా గుర్తుపెట్టుకోవడం ఈజీ. సో ఇది వాళ్ళ పుట్టిన పేరు. సో ఈయనకి ఇంకో పేరు ఉంది, సిద్ధార్థ. ఈయన పేరు సిద్ధార్థ అని కూడా అంటారు. సో ఈ కుర్రాడు గురించి చెప్పాలంటే, ఈ కుర్రాడు పుట్టడం రాజు కుటుంబంలో పుడతాడు. ఎవరు? ఈ గౌతమ బుద్ధుడు. ఈయన తండ్రి పేరు ఏం పేరంటే శుద్ధోదన. ఈవెన్ ఈ తల్లి పేరు ఏం పేరు? మహామాయ. అదేంటి ఇలా పేరు? సో మహామాయ ఏం చనిపోయిద్ది. సో ఈయన ఇంకో పెళ్లి చేసుకుంటాడు, లేదా ఈమె చెల్లెల దగ్గర ఏం పెరిగిద్ది. ఆ చెల్లెల పేరు ఏం పేరంటే గౌతమి అయితే. సో ఏం పేరు మీదంగా బుద్ధుడికి ఆ పేరు వచ్చింది. ఎలా? గౌతమ బుద్ధ అనే పేరు వచ్చింది. గౌతమి దగ్గర ఎక్కువ ఈయన పెరిగాడు. సో అప్పట్లో జాతకాలు చూపించడం అలవాటు కదా. సో ఎలా అయ్యా బాబు, నా కొడుకు జాతకం చూపించండి అని ఈయన వెళ్తాడు. ఎవరు? శుద్ధోదన, గౌతమ బుద్ధ ఫాదర్. ఇలా వెళ్ళినప్పుడు నా కొడుకు జాతకం చూపించండి అయ్యా, నా కొడుకు మహర్జాతకుడు అవుతాడా, నా రాజ్యాన్ని బాగా ఏళ్తాడా అని ఆయన వీణలు వాయించుకుంటాడు వీళ్ళ కొడుకు గురించి. కానీ ఆయన 1 సెకండ్ అనగా జస్ట్ షాక్ ఎత్తాడు. ఆగయ్య, ఎందుకు ఊహించుకుంటున్నావు ఫుల్గా? నీ కొడుకు జాతకరీత్యా 29 ఏళ్ళకే నీ రాజ్యం వదిలి వెళ్ళిపోతాడు అని చెప్తాడు. స్టన్ అవుతాడు. ఎందుకు? అరే ఇంత రాజ్యం కట్టుకుని నేను ఎందుకు? సో వీడట్లా వెళ్ళిపోతే బాగోదని ఇంకా ఈయన గౌతమ బుద్ధని ఒక రూమ్లో పెట్టి లాక్ చేసేస్తాడు. అంటే రాజకుటుంబీకులు అంతఃపురం దాటి వెళ్ళరు కదా. యువరాజు అంతఃపురం దాటి వెళ్ళడానికి లేదు అప్పట్లో. యుద్ధ విద్యలన్నీ అభ్యసించి యుద్ధ విద్యలు మొత్తం నేర్చుకుని అక్కడ. సో అప్పుడు బయటికి వెళ్తారు. సో ఇప్పుడేమైంది? ఇంకా ఈయన పెళ్లి చేసుకుంటాడు. ఎప్పుడు? ఏజ్ అవ్వలేదు, జస్ట్ ఈయన పెళ్లి చేసుకుంటాడు. ఈయన భార్య పేరు ఏంటంటే యశోధర. ఒక కొడుకు పడతాడు, రాహులుడు అని. రాహుల్ అంటారు, రాహుల. సో ఇప్పుడు బాగానే ఉంది. సో ఒకరోజు కుర్రాడు బయటికి వెళ్తాడు, ఏదో డ్రామా చూస్తాను ఏదో అట్లా బయటికి వెళ్తాడు.
బయటికెళ్తే కొంతమందిని చూస్తాడు. అలా సపోజ్ ఈ దారిలో వెళ్తున్నాడనుకో, ఈయనకి ఇక్కడ ఒక మనిషి కనపడతాడు, ఇక్కడ ఒక మనిషి కనపడతాడు, ఇక్కడ ఒక మనిషి కనపడతాడు. ఫస్ట్ ఇక్కడ ఎవరిని చూస్తాడు? ఒక ముసలోడిని చూస్తాడు. హృదయం చలించిపోయిద్ది. అసలు ఇంక సరిగ్గా ఏముండవు. సో వెళ్ళాడంటే ఇక్కడ చూస్తాడు. ఇక్కడేం చూస్తాడు? ఒక దీన్ని ఏమంటాం, కాళ్ళు చేతులు బాగా దెబ్బలు తగిలిపోయి పడిపోయి ఉంటాడు. అరే నాకేం ఇంత రాజభోగాలు ఉన్నాయి, వీడికి ఎంత ఇట్లా అనుకుంటాడు. ఉదయం పిండేస్తుంది కుర్రోడికి. ఇంకా జాలి గుండెతో ముందుకు వెళ్తాడు. ఎక్కడో శవాన్ని చూస్తాడు. అంతే, ఇంక ఇట్లా వెళ్ళిపోతాడు. ఇంకా ఆ రాజ్యాన్ని వదిలేసి వెళ్ళిపోతాడు. కరెక్ట్గా అమ్మని చెప్పింది 29 ఏళ్ళకి రాజ్యం వదిలేసి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయినప్పుడు ఏమైద్ది? ఒక టీచర్ దగ్గరికి వెళ్తాడు. నేను ఏదో ఒకటి నేర్చుకోవాలి, సో దీన్ని జయించాలి నేను ఎలా అయినా అంటే, అసలు ఎందుకు మనం పుట్టాం అని వీటి మీద రీసెర్చ్ చేయడానికి వెళ్తాడు కుర్రోడు. వెళ్ళినప్పుడు ఇంకేమైద్ది? మనం నేర్చుకోవాలని ఒక టీచర్ దగ్గరికి వెళ్ళాలి కదా. సో అలా వెళ్ళిన ఫస్ట్ టీచర్ పేరు ఏంటంటే అలారా కమల దగ్గరికి వెళ్తాడు. సెకండ్ ఉద్రాక అనే టీచర్ దగ్గరికి వెళ్తాడు. అలారా కమల, ఉద్రాక అనే టీచర్ దగ్గరికి వెళ్తాడు. సో వాళ్ళని సజెస్ట్ చేస్తారు. అంటే అయ్యా నువ్వు ఒక స్థితిని ఎన్నుకోవాలి. నువ్వు స్థితిని అంటే నువ్వు ఒక స్థితిలో ఉండాలి, ఇవన్నీ నేర్చుకోవాలి అంటే నువ్వు ఒక స్థితిలో ఉండాలి. అది ఎలా అంటే నేను ఎవరు డిస్టర్బ్ చేయకూడదు. అంటే నువ్వు తపస్సు చేసుకోవాలి. అప్పుడు నీకు నీ జన్మరహస్యం, నువ్వు దాన్ని అంటారుగా ఎన్లైట్మెంట్, నీకు జ్ఞానోదయం అయింది. అప్పుడే నువ్వు గౌతమ బుద్ధ అవుతావు అంటారు. సిద్ధార్థుడిగా వెళ్తాడు. సో చెట్టు కింద తపస్సు చేస్తాడు. ఈ చెట్టు ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ చెట్టు కింద తపస్సు చేస్తాడు. బోధి ట్రీ అంటారు దాన్ని, బోధి ట్రీ. అదే ఆయన ఎప్పుడు చేశాడు తపస్సు? అదే వర్ధమాన మహావీర సాల్ ట్రీ కింద చేశాడు. సో ఎక్కడ అంటే ప్లేసు ఊర్వెల అనే ప్లేస్లో బోధి ట్రీ కింద ఈ రివర్స్ ఇంపార్టెంట్, నిరంజన రివర్. అదే ఆయన ఏ రివర్ కింద చేశాడు? రిజుపాలిక రివర్ కింద చేశాడు. సో అయింది చేశాడు. మొదలుపెట్టిన 49 రోజుల తర్వాత కుర్రాడికి ఇంకా జ్ఞానోదయం అయింది. అదే క్వశ్చన్, ఏ చెట్టు కింద జ్ఞానోదయం అయింది? బోధి చెట్టు కింద. కాబట్టి ఆ ఏరియాని బోధ్గయ అంటారు. ఎన్ని రోజులకి అయింది? 49 రోజులకి జ్ఞానోదయం అయ్యింది. జ్ఞానోదయం అయిన తర్వాత ఏం చేస్తారు? ఇవ్వాలి, ఇంకా స్పీచ్లు ఇవ్వాలిగా. ఆయన మంచి స్పీచ్లు ఇవ్వడం మొదలుపెట్టాడు. మంచి స్పీచ్లు. అలా ఫస్ట్ ఇచ్చిన స్పీచ్ ఎక్కడ అని అడుగుతాడు. ఫస్ట్ స్పీచ్ అది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ స్పీచ్ దాన్ని ఏమంటాం? ధర్మచక్ర పరివర్తన. ఫస్ట్ స్పీచ్ ఎక్కడ ఇచ్చాడంటే సారనాథ్. ఆడనుంటుంది కదా పేరు, సారనాథ్ స్తూపంలో మనం తీసుకుంటే సత్యమేవ జయతే నుంచి మనం ఇది ఎక్కడి నుంచి తీసుకున్నాం? ముండక ఉపనిషద్. ఇంపార్టెంట్, ముండక ఉపనిషద్. మతోపనిషత్తులు ఎన్ని? 108 ఉన్నాయి. ఓకే సరే, ఈ ధర్మచక్ర పరివర్తన దగ్గరికి వద్దాం. ఈ ధర్మచక్ర పరివర్తన ఈ ఫస్ట్ స్పీచ్ ఎక్కడ ఇచ్చాడంటే సారనాథ్ ఏరియాలో. సారనాథ్ అంటే ఇప్పుడు ఎక్కడ ఉందంటే వారణాసి, కాశీలో ఉంది. సో ఈయన ఏమంటారు? సో ఈయన ఎక్కువ ఎక్కడ ఫేమస్ అయిపోయిందంటే చైనా, భూటాన్ ఆ ఏరియాలో బాగా ఫేమస్. మనకి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో కూడా ఈ ఏరియా బాగా ఫేమస్. ఎందుకు? అదేంటి అసలు నేపాల్లోనే కదా. నేపాల్లో కూడా బుద్ధిజం ఎక్కువ. కాకపోతే ఇప్పుడు హిందూయిజం ఎక్కువైపోయింది నేపాల్లో బుద్ధిజం ఎక్కువ. నేపాల్లో బుద్ధిజం ఎందుకు ఎక్కువ అంటే బుద్ధుడు పుట్టింది అక్కడే కాబట్టి. ఇక్కడ నుంచి చైనాకి బాగా స్ప్రెడ్ అయింది. అక్కడ నుంచి మన నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కూడా బాగా స్ప్రెడ్ అయింది ఈ బుద్ధిజం. అని పెట్టిందే ఈ బుద్ధిజం. ఈయనకు ఒక ప్రియశిష్యుడు ఉండేవాడు, ఆనంద అని ఒక ప్రియశిష్యుడు ఈయనకు ఉంటాడు. ఎవరికి? బెస్ట్ స్టూడెంట్ గౌతమ్ బుద్ధకి. ఓకే, ఈయన ఏమంటారంటే లైట్ ఆఫ్ ఏషియా అని అంటారు. ఈయన్ని లైట్ ఆఫ్ ఏషియా అని ఎవరిని అంటారంటే గౌతమ్ బుద్ధ అని అంటారు. గౌతమ్ బుద్ధ అని లైట్ ఆఫ్ ఏషియా అంటారు. సో జైనిజంలో కొంతమందికి సింబల్స్ ఉన్నాయి కదా, సింబల్స్. ఎగ్జాంపుల్ రిషభనాథకి ఏంటి? ఆక్స్, ఎద్దు.
ఎగ్గుతుంది. అదే ఈయన ఎవరో పార్శ్వనాథ ఎన్నో తీర్థంకరుడు, 23వ తీర్థంకరులు. జైనీస్‌లో ఫేమస్‌గా ఉన్నారని చెప్పాను. తీర్థంకర అంటాం. 23వ తీర్థంకరుడు పార్శ్వనాథ. ఆయన సింబల్ ఏంటిది? సర్పెంట్, పాము, సర్పెంట్. 24వ ఎవరో వర్ధమాన మహావీర. సింబల్ ఏంటిది? లైన్. ఇలా ఇలా మనుషులకి సింబల్స్ ఉంటాయి. కానీ ఇక్కడ బుద్ధుడికి పుట్టిన ప్లేసులు, చేసిన పనులు బట్టి కొన్ని సింబల్స్ ఉన్నాయి. అవి చూద్దాం. ఫస్ట్ బుద్ధుడు పుట్టాడంటే పుట్టని ఏమంటాం? జన్మ అంటాం. దాని సింబల్ లోటస్. దాని తర్వాత బుద్ధుడు జ్ఞానోదయం అయింది. జ్ఞానోదయాన్ని నిర్వాణ అంటారు. జ్ఞానోదయాన్ని నిర్వాణ అంటారు. నిర్వాణం ఎక్కడ జ్ఞానోదయం అయింది? దీనికి బోధి చెట్టు కింద బోధ్గయాలో అయింది. ఏ నది పక్కన అయింది? నిరంజన రివర్. కాబట్టి దీని సింబల్ బోధి ట్రీ. నిర్వాణ అంటే ఎన్లైట్మెంట్, బోధి ట్రీ. సో నిర్వాణ అయిపోగానే తను ఏం చేశాడు? ఎన్లైట్మెంట్ అవ్వగానే జనాలు పిలిచి 2 స్పీచ్ ఇస్తూ ఉన్నాడు. దాన్ని మొత్తం బోధించాడు. దాన్ని ఏమంటాం? ధర్మచక్ర పరివర్తన అని చెప్పి. ధర్మచక్ర పరివర్తన సింబల్ వీల్. చక్రం ఉందిగా, అట్లా గుర్తుపెట్టుకో. వీల్ అంటే చక్రం అని అట్లా. రెనౌన్సియేషన్. సో దీనికి ముందు ఆయన ఏం చేశాడు? ఇంట్లో నుంచి వచ్చేసాడు. హౌస్ రెనౌన్సియేషన్. దాని అర్థం ఏంటంటే మన ఇంటి నుంచి బయటకు వచ్చేసాడు. మహానిష్క్రమణ ఇది అంటారు. హౌస్ రెనౌన్సియేషన్. మహానిష్క్రమణ. దీని సింబల్ ఏందయ్యా అంటే హార్స్. గుర్రం పరిగెత్తుగా పారిపోయిద్దిగా, అందుకనుకుంటా మేబీ. సో ఇవన్నీ చేసిన తర్వాత ఏం చేస్తారు? మనిషి చనిపోతాడుగా. నాట్ ఎవ్రీ వన్ ఈస్ పర్మనెంట్ ఆర్ ఇటర్నల్ ఆన్ ఎర్త్ కదా. సో డెత్, లాస్ట్ పార్ట్ డెత్. దీన్ని ఏమంటాం? పరినిర్వాణ ఆర్ మహానిర్వాణ. ఇది ఇక్కడ దగ్గర కన్ఫ్యూజ్ అవుతావు. నిర్వాణ, బోధి ట్రీ, ఎన్లైట్మెంట్, డెత్. పరినిర్వాణ. దీనికి స్తూపాస్. మనకు స్తూపాలు ఉన్నాయి కదా. ఇప్పుడు బట్టిపూడిలో బౌద్ధ స్తూపం ఉంది. అలా ఇంకెక్కడ ఉన్నాయి? అమరావతి స్తూపం ఉంది అక్కడ. ఇలా అవన్నీ ఈ బుద్ధుడి డెడ్ బాడీస్, బుద్ధుడి యొక్క అస్థికలు, బుద్ధుడి యొక్క ఫాలోవర్స్ యొక్క అస్థికలుని ప్రిజర్వ్ చేయడానికి ఈ స్తూపాస్ అనేవి కట్టారు. దాన్ని ఏమంటాం? డెత్ని పరినిర్వాణ. జన్మ. బర్త్నేమో జన్మ అంటాం, సింబల్ లోటస్. ఎన్లైట్మెంట్నేమో నిర్వాణ అంటాం, సింబల్ నిర్వాణ. బోధి ట్రీ. మూడోది ఫస్ట్ స్పీచ్, ఫస్ట్ సర్మన్. ధర్మచక్ర పరివర్తన, సింబల్ వీలు. మహాభినిష్క్రమణ, హౌస్ రెనౌన్సియేషన్. మహాభినిష్క్రమణ. హార్స్, పారిపోయాడు కదా. డెత్. ఇది అక్కడ పరినిర్వాణ. ఇది ఇక్కడ స్తూప. ఇంకోటి అడుగుతాడు, అంగుళీమాల అంటే ఏంటంటే ఒక వ్యక్తి ఉన్నాడు. ఒక వ్యక్తి ఏం చేస్తాడు? ఎవరన్నా చంపేసి వాళ్ళ ఏళ్ళు తీసుకుని మెడలో వేసుకుంటాడు. అంగుళి అంటే హిందీలో వేలు అని అర్థం. మాల అంటే ఏంటిది? ఇది కదా, ఒక దండలాగా. సో వేళ్ళని ఇట్లా వేసుకునేవాడు. ఇట్లా వేళ్ళని ఇలా ఉండేవి. అంగుళీమాల రిలేటెడ్ టు విచ్ రిలీజియన్ అంటారు? బుద్ధిజంకి సంబంధించింది అది. సో ఈ మనిషిని బుద్ధుడు మార్చాడు. అంగుళీమాల అంటే జనాలు చంపి వాళ్ళ వేళ్ళు కత్తిరించి ఒక చేతిలో ఒక తాడు కట్టించుకుని దాంట్లో చేతులు వేసుకుని తిరిగేవాడు, అంటే మెడలో వేసుకుని తిరిగేవాడు. సో అలాంటి బుద్ధుడు మార్చాడు. అంగుళీమాల రిలేటెడ్ టు బుద్ధిజం. అది ఇంపార్టెంట్, బుక్లో లేదు, నేర్చుకోవాలి ఇది. సో ఈ చెప్పిన మెయిన్ టాపిక్స్ ఏందయ్యా అంటే ఎలా బతకాలి ఇవన్నీ. ఈయన చెప్పాడంటే ఈయన ఫిలాసఫీ ఏంటంటే మనిషికి మొత్తం దుఃఖమేముంటుంది. దుఃఖం ఎందుకు? దుఃఖానికి కారణం ఏంటివి? కోరికలు. ఈ భూమి మీద ఉన్న కోరికలు, వాటి వల్ల మనిషికి దుఃఖం కలిగిద్ది. సో ఆ దుఃఖానికి ఎండ్ ఏంటిది? ఎప్పుడు బాధపడడమే ఉండం. ది ట్రూత్ ఆఫ్ ద ఎండ్ ఈజ్ ఆఫ్ సఫరింగ్. ద ట్రూత్ ఆఫ్ పాత్ టు ద ఎండ్ ఆఫ్ ద సఫరింగ్. మనిషి దాని ఈ బాధల గుండా ఇప్పుడు వెళ్తూ ఉంటాడు. సో దీన్ని జయించాడు కాబట్టే సిద్ధార్థుడు గౌతమ బుద్ధుడు అయ్యాడు. ఈయన చెప్పిన మెయిన్ మోటివ్ ఏంటంటే దుఃఖం. ప్రపంచం మొత్తం దుఃఖంతో నిండిపోయి ఉంది. దానికి కారణం కోరికలు, డిజైర్స్. సో ఈయన కొన్ని బోధనలను బోధించాడు. ఏంటివి? మనిషి ఎలా ఉండాలి ఇవన్నీ అని. అవి చూద్దాం ఇప్పుడు.
ఈయన చెప్పిన ఏంటంటే ఎయిట్ ఫోల్డ్ పాత్, అంటే 8 రకాల దారులు, సత్యాన్ని కనుగొనడానికి 8 రకాల మార్గాలు, లేదా స్వర్గాన్ని కనుగొనడానికి 8 రకాల మార్గాలు, అష్టాంగిక మార్గ అని ఇచ్చాడు. అష్టాంగిక మార్గ అంటే అష్ట అంటే హిందీలో ఎంత 8, అష్ట తెలుగులో కూడా అష్ట అంటే 8. సో 8 మార్గాలు ఏవేంటాయా అంటే రైట్ మైండ్ఫుల్నెస్ అంటే నిజమైన మనస్తత్వం కలిగి ఉండటం. రైట్ వ్యూ అంటే ఏంటి, చూపు లేదా ఒక విజన్ కలిగి ఉండటం. రైట్ ఇంటెన్షన్ తెలుగులో ఏమంటాం, నిజమైన బుద్ధి, నిజమైన మనస్సు కలిగి ఉండటం. రైట్ కాన్సన్ట్రేషన్, ఏకాగ్రత కలిగి ఉండటం. ఓకే, ఫస్ట్ ఏంటిది రైట్ మైండ్ఫుల్నెస్, రెండోది రైట్ వ్యూ, మూడోది రైట్ ఇంటెన్షన్, నాలుగోది రైట్ కాన్సన్ట్రేషన్. ఎంత ఏకాగ్రత ఉంటే అంత క్రమశిక్షణ మనకు వస్తుంది అని అర్థం. ఐదోది రైట్ స్పీచ్, మాట్లాడే మాట సరిగ్గా ఉండాలి. రైట్ యాక్షన్, సరైన క్రియ. రైట్ ఎఫర్ట్, సరైన కష్టం మనం పెట్టాలి. రైట్ లైవ్లీహుడ్ అంటే నిజంగా సరైన బతుకు మనం బ్రతకాలి. ఇది ఆయన చెప్పాడు బాగా. ఓకేనా. సో ఈయన చనిపోయిన తర్వాత మన కుర్రోళ్ళు ఏం చేశారు, ఆయన గుర్తు తెచ్చుకోవాలని కౌన్సిల్స్ ఏర్పాటు చేశారు. జైన మతం కూడా అంతేగా, 2 కౌన్సిల్స్ ఏర్పాటు చేశారు. ఒకటి అక్కడ పాటలీపుత్ర, రెండోది అక్కడ వల్లాభి. అలా గుర్తు చేసుకోవడానికి, ఈయన చెప్పిన వాటిని గుర్తు చేసుకోవడానికి, ప్రపంచానికి చాటి చెప్పడానికి సో ఈ బుద్ధిస్ట్ కౌన్సిల్స్ అనేవి ఏర్పాటు చేశారు. బుద్ధిస్ట్ కౌన్సిల్స్ అంటే బుద్ధుడి గురించి చెప్పేవి ఏర్పాటు చేశారు. అవి చూద్దాం ఇప్పుడు. అవి 4 జరిగినాయి మొత్తం. ఇవి ఇంపార్టెంట్. 4 జరిగినాయి. ఏ ప్లేస్లో జరిగినాయి, ఎవరు జరిపించారు అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఫస్ట్ ఎక్కడ జరిగింది, రాజగృహలో జరిగింది. రాజగృహ ప్లేస్ అది. ఎవరు జరిపించారు, అజాతశత్రు అనే రాజు జరిపించాడు. సో వీళ్ళ గురించి తర్వాత వస్తుంది. ఈ రాజుల చరిత్ర మొత్తం స్టార్ట్ అయ్యేది కదా, అప్పుడు చెప్పుకుందాం వీళ్ళ గురించి. రెండోది వైశాలి అనే ప్లేస్లో జరిగింది. 383లో వైశాలి అనే ప్లేస్లో జరిగింది. ఎవరు జరిపించాడు, కాలాశోక జరిపించాడు. రెండోది. ఈ 3, 4 ఇంపార్టెంట్. ఎందుకు, వీళ్ళ గురించి మనం చాలా బాగా చదువుతాం. మూడోది పాటలీపుత్రలో జరిగింది. పాటలీపుత్ర అంటే ఇప్పుడు అప్పుడు పాటలీపుత్ర అని ఇప్పుడు పాట్నా అంటే దేని క్యాపిటల్, బీహార్. సో ఇవన్నీ ఎక్కువ నార్త్ ఇండియాలో జరిగినాయి కాబట్టి బాగా ఫేమస్. హిందూయిజం అందుకని ఊగుతారు. సో బాగా అడ్మైర్ చేస్తారు అక్కడ హిందూయిజంని. సో ఈ పాటలీపుత్రలో జరిగింది. ఫస్ట్ జైన్ కౌన్సిల్ కూడా ఎక్కడ జరిగింది అది గుర్తుపెట్టుకోవాలి. పాటలీపుత్ర 3వ బుద్ధిస్ట్ కౌన్సిల్ జరిగిన ప్లేస్ పాటలీపుత్ర. ఎవరు జరిపించారంటే ఇది చాలా ఇంపార్టెంట్, అశోక జరిపించాడు. నాలుగోది ఎక్కడ జరిగింది, కాశ్మీర్, జమ్మూ అండ్ కాశ్మీర్, కుందలవనం అనే ప్లేసు. కుందలవనం ఈ ప్లేస్ ఇంపార్టెంట్. జరిపించినోడు కూడా చాలా ఇంపార్టెంట్. కనిష్క అంటారు. ఈ 3, 4 చాలా ఇంపార్టెంట్. థర్డ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ హెల్డ్ ఇన్ పాటలీపుత్ర. ఎవరు జరిపించారు అంటే అశోక. డేట్స్ ఇంపార్టెంట్. ఇది 250 BC. ఇది 72 AD. అంటే ఏంటో అన్నో డెమిని, యేసు పుట్టిన 72 ఏళ్ళ తర్వాత ఈ పాటలీపుత్ర అశోకుడు జరిపించాడు. కుందలవనం కాశ్మీర్ కనిష్క జరిపించాడు. ఈ 2 చాలా ఇంపార్టెంట్. ఓకే, ఈ 2 ఇంపార్టెంట్. థర్డ్, ఫోర్త్. సో ఇందులో కూడా గొడవలు అయినాయి బుద్ధిజంలో. మేము పాటించేది. సో కొంతమంది ఐడల్ వర్షిప్కి అలవాటు పడ్డారు, కొంతమందికి నాన్ ఐడల్ వర్షిప్కి అలవాటు పడ్డారు, కొంతమంది తాంత్రిక శక్తులకి అంటే లైక్ తాంత్రిక బుద్ధిజం అంటారు, తాంత్రిక్ బుద్ధిజంకి అలవాటు పడ్డారు. ఈ ఐడల్ వర్షిప్ చేసేవాడిని ఏమన్నారు అంటే మహాయాన ఐడల్ వర్షిప్. బుద్ధుడినే బొమ్మగా పెట్టుకుంటారు. ఓకే, బుద్ధుడినే బొమ్మగా పెట్టుకుంటారు. సో వాళ్ళు ఏమో నమ్ముతారు, కన్ఫామ్గా బుద్ధ పౌర్ణిమ రోజు బుద్ధుడు మళ్ళీ పుడతాడు అని నమ్ముతారు. సో ఇవి ఎక్కడెక్కడ ఉంటుందంటే ఇది మహాయాన ఎక్కడెక్కడ ఉంటుంది, జపాను,
చైనా, సౌత్ కొరియా. జపాను, చైనా, సౌత్ కొరియా. మరి నార్త్ కొరియాలో దేవుళ్ళు ఎవరు ఉండరా అంటే ఉండరు. ఎందుకు? వాడు పరిపాలించే రాజు అక్కడ డిక్టేటర్షిప్, అంటే వాడొక్కడే పరిపాలిస్తాడు. ఎవరో కిమ్ జాంగ్ ఉన్ అనే పేరు ఉంటుంది, యూట్యూబ్లో నొక్కు, వాడి గురించి నీకు అర్థమైంది. నార్త్ కొరియా. సో ఇది మహాయాన. మహాయాన అంటే ఏంటి? ఐడల్ వర్షిప్ చేస్తారు. వీళ్ళు పాటించిన భాష ఏంటంటే సాంస్క్రిట్. భాష పాటించారు ఎవడో? ఇది ఈ ఐడోలేటర్లు పూజించే వాళ్ళు మహాయాన వాళ్ళు. సో ఇది మహాయాన అంటే. ఇప్పుడు హీనయాన. ఓకే, ఈ హీనయానాలు ఏం చేశారు? సో ఈ ఐడల్ వర్షిప్ ఉండదు, మేము ఐడల్ వర్షిప్ని పూజించమని చెప్పారు. ఎందుకు? బుద్ధుడు మనకి విగ్రహం ఏం కాదు కదా, సో ఆయన చనిపోయారు, ఆయన మాటలను మనం బాగా పాటిస్తాం, మనం బాగా ప్రయాణం చేద్దాం ఆయన దారిలో అని. సో వీళ్ళు నమ్మారు బుద్ధుడే మళ్ళీ బుద్ధ పౌర్ణమి రోజు పుడతారని నమ్మారని చెప్పారు కదా, వీళ్ళు అది నమ్మరు. సో ఇది ఎక్కడ బాగా ఎక్కువ చూసిందంటే ఇది కూడా సేమ్ అదే ప్లేస్లోనే చూసాం. సో జపాన్లో, సౌత్ కొరియాలో, చైనాలో వీళ్ళిద్దరి మధ్య బాగా పార్షియాలిటీస్ ఎక్కువ ఉంటాయి. పార్షియాలిటీస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఈ తాంత్రిక బుద్ధిజం, ఇప్పుడు దీన్ని ఏమంటామంటే వజ్రయాన లేదా వజ్రాయన. మహాయాన, హీనయాన, వజ్రాయన. మహాయాన ఐడల్ వర్షిప్ చేస్తారు, హీనయాన ఐడల్ వర్షిప్ చేయరు. వజ్రయాన తాంత్రిక్, అంటే తంత్రాలు మంత్రాలు ఇవి చేస్తూ ఉంటారు. సో దీనికి ఏందయ్యా అంటే, సో వీళ్ళ భాష ఉంది కదా, వీళ్ళ భాష ఏమని చెప్పాను? సాంస్క్రిట్. వీళ్ళ భాష ఏంటయ్యా అంటే పాళీ. ఇవి చాలా ఇంపార్టెంట్ బుల్లెట్ క్వశ్చన్స్ ఇవి. పాళీ. ఈ తాంత్రిక్ ఎక్కడ పాటిస్తారంటే, తాంత్రిక్ బుద్ధిజం ఎక్కడ పాటిస్తారు? సిక్కింలో. వెస్ట్ బెంగాల్లో బాగా పాటిస్తారు. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఉన్నాయి కదా, నేపాల్ దగ్గర, భూటాన్ దగ్గర, ఆ ఏరియాలో దీన్ని పాటిస్తూ ఉంటారు. సో దీని రూట్స్ అంటే దీన్ని ఎక్కడ ప్రారంభించబడింది అంటే టిబెట్లో ప్రారంభించబడింది. ఇప్పుడు మనకు వాడు ఉంటాడు దలైలామా అని. దలైలామా ఈయన టిబెట్లో ఉంటారు. సో ఆ టిబెట్లో ఉండేదే ఈ తాంత్రిక్ బుద్ధిజం. ఈయనకు ఒక అవార్డు వచ్చింది, గ్లోబల్ మెర్క్యూరీ స్టెబిలిటీ అవార్డు ఏదో ఉన్నది, చూడు ఒకసారి. దలైలామా 14th దలైలామా అనుకుంటా, గ్లోబల్ మెర్క్యూరీ అవార్డు ఈయనకు వచ్చింది. సో ఇది వీళ్ళ గురించి. ఈ బుద్ధిజంలో సెక్ట్స్ అంటే విడిపోయినాయి కదా, అదే జైనిజంలో ఎన్నిక విడిపోయినాయి? శ్వేతాంబర, దిగంబర అలా. సో ఇక్కడ కూడా అంతే. హీనంగా ఉండే వాళ్ళు ఏం చేస్తారు? ఐడల్ వర్షిప్ చేశారు, అలా గుర్తుపెట్టుకోవాలి. హీ అయి ఉంది కదా, అట్లా గుర్తుపెట్టుకో. ఐడల్ వర్షిప్ వీళ్ళు చేశారు, ఐడల్ వర్షిప్. మహాయాన దే డోంట్ బిలీవ్ ఇన్ ఐడల్ వర్షిప్. వజ్రయాన తాంత్రిక శక్తులు, వాటితో బుద్ధిజంలో వీళ్ళు బాగా ఫేమస్ అయిపోయారు. ఇది ఈ సెక్ట్స్ గురించి. ఇప్పుడు వీళ్ళకి బుక్స్ ఉంటాయని చెప్పా కదా, ఈ బుక్స్. సో వీళ్ళకి కొన్ని టెక్స్ట్లు ఉన్నాయి, అంటే మత గ్రంథాలు టెక్స్ట్లు ఉన్నాయి. త్రిపీటకాస్ అంటారు. త్రిపీటకాస్. 3 అంటే ఎన్ని? 3. ఇప్పుడే నేర్చుకున్నాం. ఫస్ట్ పీటకాస్ 3 పీటకాస్ చూద్దాం. సుత్త పీటక, వినయ పీటక, అభినయ పీటక, అభిధమ్మ పీటక. సో ఓకే, ఈ సుత్త పీటక ఈయన టర్మ్స్ చెప్పుద్ది, అంటే ఆయన ఏం చెప్పాడు, టీచింగ్స్ టర్మ్స్ గురించి చెప్పుద్ది. సో ఈ వినయ పీటక రూల్స్ గురించి చెప్పుద్ది, రూల్స్ ఇన్ మొనాస్ట్రీస్. బుద్ధిస్ట్ మొనాస్ట్రీస్ కూడా ఉన్నాయి, అవి ముందు చూద్దాం. సో ఈ అభినయ పీటక ఇంటర్ప్రిటేషన్, దీని గురించి చెప్పుద్ది, సుత్తి పీటక గురించి చెప్పుద్ది. 3 పీటకాస్: సుత్త పీటక, వినయ పీటక, అభిధమ్మ పీటక. సో ఈ సుత్త పీటక ఫస్ట్ కౌన్సిల్లో తయారైంది, ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్లో. ఇంకా వినయ పీటక, అభినయ పీటక 3rd కౌన్సిల్లో. ఓకే, ఇవి చూడు ఒకసారి. వినయ పీటక, సుత్త పీటక ఎక్కడ తయారైనయో ఇవి టెక్స్ట్లు. వీళ్ళ మెయిన్ భాష ఏమని చెప్పాను? పాలి. ఇది చాలా ఇంపార్టెంట్, పాలి. అదే జైనులది అయితే ప్రాకృత్. సో ఈ పిటాక అంటేనంట బాస్కెట్ అంట.
ఎందుకు వాళ్ళు ఎందుకు పెట్టుకున్నారంటే బాస్కెట్ నాలెడ్జ్ని బాస్కెట్ దాన్ని క్యారీ చేస్తాం కదా. సో మేబీ నాలెడ్జ్ని క్యారీ చేయడానికి, రూల్స్ని రెగ్యులేషన్స్ క్యారీ చేయడానికి ఇలా బాస్కెట్ అని సింబాలిక్గా వాడారేమో. మనం తెలుసుకోవాల్సిన కొన్ని బుక్స్ ఉన్నాయి ఇక్కడ. మనం తెలుసుకోవాల్సిన బుక్స్ ఏంటంటే ఇక్కడ మిలిన్ ఫండో, డైరెక్ట్ క్వశ్చన్ అసలు ఇది నాకు వచ్చినాయి. ఎన్టీపీసీలో చాలాసార్లు వచ్చింది ఇది. మిలిన్ ఫండో ఈ బుక్ ఎవరు రాశారు, ఎవరికి డిస్కషన్ బిట్వీన్ అంటే మిలిందా అండ్ నాగసేన. డైరెక్ట్ క్వశ్చన్. మిలింద ఫండో ఈజ్ రిలేటెడ్ టు విచ్ పీపుల్? మిలిందా అండ్ నాగసేన ఈ బుక్స్ రాశారు. సో ఇక్కడికి అయిపోయిన తర్వాత మనకి కొన్ని పేర్లు ఉంటాయి. బోధివత్సస్ అంటే ఏంటివి, అసలు దానికి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి, వాళ్ళ ఏమన్నా కొన్ని వాళ్ళ రెసిడెన్షియల్ ప్లేస్లు ఏంటి అన్నీ చూసేద్దాం. సో ఈ స్తూపాలు కూడా డిస్కస్ చేద్దాం. క్లోజ్ ఇట్ చూద్దాం. సో ఈ బోధివత్స గురించి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ ఇది. ఏంటంటే వీళ్ళు ఉంటారు, వీళ్ళు దేనికోసం బాగా పోరాడతారంటే నిర్వాణ. ఈ నిర్వాణ కోసం బాగా పోరాడతాడు. నిర్వాణ అంటే ఏంటి? ఎన్లైట్మెంట్, జ్ఞానోదయం కోసం బాగా పోరాడతారు. సో ఎందుకు? వాళ్ళ సెంటిమెంట్స్ నుంచి చాలా దూరంగా ఉంటారు. ఈ బోధివత్స కాన్సెప్ట్ అనేది ఏ సెక్ట్ అంటే ఏంటి, ఏ వర్గానికి బుద్ధిజంలో బాగా ఫేమస్ అంటే మహాయాన బాగా ఫేమస్. మహాయాన అంటే ఐడల్ వర్షిప్ ఉండదు, మహాయాన బుద్ధిజం. సో వీళ్ళు దేనికి బాగా, వీళ్ళ నిర్వాణాన్ని బాగా లేట్ చేసుకుంటారు. ఎందుకు? వేరే వాళ్ళకి లిబరేషన్ ఇవ్వడానికి, అంటే వేరే వాళ్ళని బాగా ముందుకు తోయడానికి. ఓకే, సో అది దీని గురించి. ఇప్పుడు కొన్ని బుక్స్ ఉన్నాయని చెప్పా కదా, అవి డిస్కస్ చేద్దాం. బుక్స్ రిలేటెడ్ టు బుద్ధిజం ఏమని చెప్పాను? మిలింద ఫండో ఎవరెవరు? మిలింద అండ్ నాగసేన డిస్కషన్. ఇది మిలింద ఫండ్. రెండోది ఒక కుర్రోడు రాశాడు, బుద్ధ చరిత రిటన్ బై అశ్వఘోష పేరు ఇది. ఇవి ఇంపార్టెంట్. బుద్ధ చరిత బయోగ్రఫీ ఆఫ్ బుద్ధ, నాట్ ఆటోబయోగ్రఫీ, బయోగ్రఫీ ఆఫ్ బుద్ధ. సో జాతకాస్ టేల్స్. జాతక అంటే ఏంటి తెలియదు. టేల్స్ అంటే కథలు. టేల్ అంటే కథ, టెయిల్ అంటే కింద రాయి, టేల్ అంటే కథ. బుద్ధ ఇన్ బోత్ హ్యూమన్ అండ్ యానిమల్. వాళ్ళు ఏమో నమ్ముతారంటే బుద్ధుడు మనిషితో పాటు జంతువుల రూపంలో కూడా ఉన్నారని నమ్ముతారు. సో ఇప్పుడు కొన్ని టర్మ్స్ ఉన్నాయి, అవి చాలా ఇంపార్టెంట్. సో వాళ్ళ టర్మ్స్ ఉన్నాయి కొన్ని. ఒకటి చైత్య అంటే ఏంటి? ప్లేస్ ఆఫ్ వర్షిప్ బాగా ఫేమస్. చైత్య అంటే వాళ్ళు ఇలా అందరూ గుమిగూడి వర్షిప్ చేసుకుంటారు, చైత్య. 2 విహార. ఇది చాలాసార్లు అడిగాడు క్వశ్చన్. విహార అంటే వాళ్ళు ఉండే ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్. ఇది ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్, విహార. ఇంకా ధమ్మ అనే ప్లేస్ ఉంది. ధర్మం గురించి మాట్లాడుకుంటారు. ధమ్మ అంటే ధర్మ. స్తూప అంటే ఏం చెప్పాను? స్తూప డెడ్, వాళ్ళ అవశేషాలు, డెడ్వి, వాటిని ఏమంటాం, ఆనవాళ్ళు, అవన్నీ స్తూప దగ్గర ఉంటాయి. ఈ మెయిన్ ఈ 2 విహార, స్తూప. విహారస్ అంటే వాళ్ళు ఉండే ప్లేస్లు, రెసిడెన్స్లు. చైత్య అంటే ప్లేస్ ఆఫ్ వర్షిప్. తెగమాగ చేస్తాడు. చైత్య ఈజ్ వర్షిప్ ప్లేస్ ఆఫ్ జైనిజం అని ఇస్తాడు. అప్పుడు మనం ఏం చెప్పాలి? నో అని చెప్పాలి. విహార ఈజ్ ప్లేస్ ఆఫ్ బుద్ధిజం, రైట్ అట్లా చెప్పాలి. స్తూప ఇస్ రిలేటెడ్ టు జైనిజం, నో అని చెప్పాలి. సో ఇవి చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు కొన్ని బుద్ధిస్ట్ స్తూపాలు ఉన్నాయి, అవి ఎక్కడెక్కడ ఉన్నాయో చూద్దాం. ఓల్డెస్ట్ స్తూపాలు ఉన్నాయి, అవి ఏంటో చూద్దాం. ఫస్ట్ కేసరియా స్తూప ఎక్కడ ఉందని డైరెక్ట్ క్వశ్చన్. కేసరియా స్తూప బీహార్. ఇది లార్జెస్ట్ ఇన్ ఇండియా. కేసరియా స్తూప లార్జెస్ట్ ఇన్ ఇండియా. ఇప్పుడు రెండోది సాంచి స్తూప. మధ్యప్రదేశ్లో ఉంది. దీని ఫేమస్ ఏంటంటే ఓల్డెస్ట్, అంటే ఫస్ట్ కట్టిన స్తూప ఇదే సాంచి స్తూప. సో ఇవన్నీ ఇంకా మిగతా చాలా అంత ఇంపార్టెంట్ ఏం కాదు.
సో ఇది మళ్ళీ చూడు ఇంకా ధామెక్ స్తూప ఉత్తరప్రదేశ్. ధామెక్ ఉత్తరప్రదేశ్లో ఉంది. రమాభార్ స్తూప కుషీనగర్. కుషీనగర్ అంటే చనిపోయాడు కదా ఎవరు, బుద్ధ. కుషీనగర్ స్తూప ఉత్తరప్రదేశ్. ఇంకేముంది సాంచి కాదు శాంతి స్తూప లడఖ్లో ఉంది. వైట్ కలర్లో ఉంటుంది శాంతి, లడఖ్. ఇంకేముంది చిర్తోపే స్తూప తక్షశిల పాకిస్తాన్లో ఉంది ఇప్పుడు. పిపార్వా స్తూప యూపీ. ఇవన్నీ ఇంపార్టెంటే, కొంచెం బాగా నేర్చుకోవాలి. సో బహరూట్ స్తూప మధ్యప్రదేశ్. బరాబుదర్ స్తూప జావా ఇండోనేషియా. బరాబుదర్ స్తూప లార్జెస్ట్ ఇన్ ద వరల్డ్. ఇది ఇంపార్టెంట్, ఎక్కడ ఉంది, ఇండోనేషియా. బరాబుదర్ స్తూప లార్జెస్ట్ ఇన్ ద వరల్డ్. ఇంకోటి ఏంటది, కేసరియా స్తూప బీహార్, లార్జెస్ట్ ఇన్ ఇండియా. ఓకే, స్తూపాలు, బుద్ధుడికి సంబంధించిన స్తూపాలు అంటే ఏంటివి, చనిపోయిన అవశేషాలు, వాళ్ళ అస్థికలు ఇలాంటివి ఉంటే నమ్ముతారు అక్కడ. సో అది స్తూపాలు. సో ఇంకా ఒకప్పుడు ఈ మొనాస్ట్రీస్ చాలా ఇంపార్టెంట్. అంటే వాళ్ళు చర్చిల్ లాంటివి, మసీదు లాంటివి ముస్లిమ్స్కి, చర్చి లాంటివి క్రిస్టియన్స్కి, గుడి లాంటివి హిందూస్కి. సో అలా ఫస్ట్ తిస్కీ లడఖ్. ఇది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు చెప్పేది. హెమిస్ లడఖ్ నేషనల్ పార్క్ కూడా ఉంది, అందుకని ఇంపార్టెంట్. లడఖ్ హెమిస్ నేషనల్ పార్క్ లొకేటెడ్ ఇన్ లడఖ్. జియోగ్రఫీలో ఉంటుంది చూడు ఈ నేషనల్ పార్క్స్ గురించి. అవి వీడియో చేయలేం, జస్ట్ నేర్చుకోవాలి ఎలా అని. సో రమ్టెక్ స్తూప సిక్కింలో ఉంది. అల్చిగొంప లడఖ్లో ఉంది. సో ఈయనకు కొన్ని బుద్ధిజమ్స్కి కొంతమంది 8 ప్లేసులు ఉన్నాయి, హోలీ ప్లేసెస్. ఇప్పుడు క్రిస్టియన్స్కి అలా జెరూసలేం, అలా దీనికి 8 ప్లేసులు ఉన్నాయి. ఇప్పుడు ముస్లిమ్స్కి మక్కా మసీద్ సౌదీ అరేబియా అలా. ఇప్పుడు చూద్దాం ఫస్ట్ లుంబిని ఎందుకు బాగా ఫేమస్ అయ్యా అంటే బుద్ధుడు పుట్టాడు కాబట్టి. రెండోది బోధ్గయ ఎందుకు ఫేమస్ చెప్పు, బుద్ధుడి జ్ఞానోదయం అయిన చెట్టు ప్లేస్. సారనాథ్ ఎందుకు చెప్పు, బుద్ధుడు ఫస్ట్ సర్మన్ ఇచ్చిన ప్లేస్. కుషీనగర్ బుద్ధుడు చనిపోయిన ప్లేస్. రాజ్గిర్ అంటే ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్ అయిన ప్లేస్ అనుకుంటా చూడు. వైశాలి తెలీదు. శరావస్తి సనికోసియా అంట. బోధ్గయ సింబల్ ఏంటిది, బోధి ట్రీ. సారనాథ్ సింబల్ ఏంటిది, ఫస్ట్ సర్మన్ సింబల్ ధర్మచక్ర పరివర్తన. కుషీనగర్ సింబల్ ఏంటిది, స్తూపాస్, డెత్ కదా కుషీనగర్లో. సో అలా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు కొన్ని ఫ్యాక్ట్స్. ద ఓల్డెస్ట్ స్తూప బిల్ట్ బై అశోక. ఓల్డెస్ట్ స్తూప ఎవరు కట్టించారు, ఓల్డెస్ట్ స్తూప ఏంటిది, సాంచి. చెప్పే చూసుకో, సాంచి. దీన్ని ఎవరు కట్టించారయ్యా అంటే అశోక కట్టించాడంట. ఎప్పుడు, 3rd century BC. ఇప్పుడు కొన్ని డైనాసిటీస్ ఉన్నాయి. ఈ స్తూపాస్కి శాండ్ స్టోన్ వాడారంట. ఎవరు, శుంగా డైనాసిటీ వాడారంట. ఇప్పుడు పండగ చేతి యాగిరి ఫెస్టివల్ సెలబ్రేటెడ్ ఎట్ సాంచి స్తూప దగ్గర ఈ పండగ జరుపుకుంటారు. చేతి యాగిరి అనే పండగ. ఓకే, ఇది మనం నేర్చుకున్నాం వీటి నుంచి. మిగతావన్నీ అంత ఇంపార్టెంట్ ఏం కాదు. సో ఒకసారి చదువు. ఓకే దెన్, బాయ్.